టీడీపీ ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావుతో పాటు పలువురు టీడీపీ నాయకులపై విజయవాడ కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా ర్యాలీ చేశారంటూ అధికారుల నుంచి ఫిర్యాదు అందడంతో ఆయనపై కేసు నమోదైంది. శుక్రవారం సాయంత్రం జక్కంపూడి గ్రామంలోని ఓ కాలనీలో దేవినేని ఉమా మరో 300 మంది టీడీపీ నాయకులతో కలిసి ఎన్నికల అధికారి నుంచి అనుమతులు తీసుకోకుండా ప్రచారం చేశారని, సాధారణ ప్రజానీకానికి ట్రాఫిక్కు ఇబ్బందులు కలిగిస్తూ కాలనీ అవుట్పోస్ట్ నుంచి ర్యాలీ చేశారని మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ బృందం కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన కొత్తపేట పోలీసులు ఎంసీసీ బృందం నుంచి వీడియోలు, ఫోటోలు, వివరాలు సేకరించి వాటి ఆధారంగా దేవినేని ఉమతో పాటు పలువురు టీడీపీ నేతలపై కేసు నమోదు చేశారు. మైలవరం టికెట్ తనకు కాకుండా వసంత కృష్ణ ప్రసాద్కు కేటాయించడాన్ని తట్టుకోలేకపోయిన దేవినేని ఉమ తన వర్గంతో కలిసి శుక్రవారం మౌన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వసంత కృష్ణ ప్రసాద్ వద్దు, దేవినేని ఉమ ముద్దు అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. మైలవరంలో వసంతకు సహకరించేది లేదని ఉమావర్గం తేల్చి చెప్పింది. దేవినేని ఉమాకు టికెట్ ఇస్తే గెలిపించుకుంటామని, వసంతను ఓడించి తీరుతామని వారు హెచ్చరించారు.